పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేలుడుకు సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫరీదాబాద్లో తన సహచరుల పట్టుబట్టంతో భయాందోళనకు గురయ్యాడు. దీంతో అసంపూర్తి ఐఈడీని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలిందా లేదా పట్టుబడతామనే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన అంతకుముందు ఫరీదాబాద్లో భగ్నం చేసిన ఉగ్రకుట్రతో ముడిపడి ఉన్నట్లు భద్రతా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ తన సహచరులు అరెస్ట్ కావడంతో భయాందోళనకు గురై ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనలో 12 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. పేలిన కారులో డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఒంటరిగా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్లు సూచిస్తున్నాయి. ఫరీదాబాద్లోని తన సహచరులు ముజామిల్ షకీల్, ఆదిల్ అహ్మద్ రథర్ అరెస్ట్ కావడంతో ఉమర్ భయాందోళన చెందాడు. పేలుడు పదార్థాలపై ఆందోళన చెంది తాను కూడా పట్టుబడతాననే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో అసంపూర్తిగా ఉన్న ఐఈడీ బాంబును మరో చోటికి తరలించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పేలుడుకు అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, డిటోనేటర్లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉమర్ మృతదేహాన్ని ధృవీకరించడానికి DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుడుకు కొద్ది గంటల ముందు ఫరీదాబాద్లో ఒక భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్కు సన్నిహితులైన ముజామిల్ షకీల్, ఆదిల్ అహ్మద్ రథర్తో పాటు మరికొంతమంది ఉన్నారు. వీరంతా జైషే మహమ్మద్, అన్సార్ గజ్వల్ ఉల్ హింద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన వారిని అధికారులు చెబుతున్నారు. షకీల్కు సంబంధించిన ఇంటి నుంచి సుమారు 2900 కిలోల ఐఈడీ తయారీకి ఉపయోగపడే పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, ట్రైమర్లు, రిమోట్ కంట్రోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు తయారు చేసినవని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు వెనుక షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఈ పేలుడు వెనుక పలు రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం వెనుక అనేక సందేహాలు అయితే వస్తున్నాయి. ఇది ఆత్మాహుతి దాడా లేక అసంపూర్తిగా చేసినటువంటి ఐఈడీని తరలించే ప్రయత్నంలో పేలినటువంటి ఘటన అనే ఒక సందేహం అయితే కనిపిస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా పేలుడు సంబంధించినటువంటి విషయం బయటికి రావడంతో అందులో దాదాపు 12 మంది అక్కడికక్కడే ఆ పేలుళ్లకు సంబంధించిన దాంట్లో మృతి చెందడం, 20 మంది గాయపడడం, వారందరినీ కూడా గాయపడిన వారందరినీ దగ్గర తీసుకెళ్లడం. కానీ ఈ యొక్క ఘటనకు సంబంధించి మాత్రం అసలు పేలుడుకు సంబంధించి ఎవరు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్కటి విషయాలు కూడా సంచలనంగా చెప్పవచ్చు. ఎందుకంటే అసలు దీనికి సంబంధించి దేశ రాజధానిలో ఇలాంటి బాంబు పేలుళ్లకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో
ఆ ఐఈడి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలిందా, లేదు అంటే ఏదైతే ఉమర్ అబ్దుల్లా దానికి సంబంధించినటువంటి దాంట్లో అతని దోస్తులు అక్కడ ఫరీదాబాద్ లో పట్టుబడడంతో తాను కూడా దొరికిపోతాను అన్న నేపథ్యంలో అక్కడి నుంచి బాంబు తరలించే కోణంలోనే ఇది జరిగిందని కూడా ఒక అంచనాకు వచ్చారు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎర్రకోటకు సంబంధించినటువంటి ఏదైతే పేలుడు ఘటన అంత ఫరీదాబాద్ లో భగ్నం చేసినటువంటి ఉగ్రవాదులు ముడిపడి ఉన్నట్లు కూడా భద్రతా బలగాలు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే డాక్టర్ ఉమర్ మహమ్మద్ కూడా తన సహచరులను అరెస్టు చేయడంతో భయాందోళన గురయ్యే ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ ఉమర్ అబ్దుల్లాకి సంబంధించి అతని డిఎన్ఏ పరీక్ష కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఈ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం తాను ఒక్కడే కారులో వెళ్తున్నట్టు కూడా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికి దానికి ఫరీదాబాద్ లో తన సహచరులు ముజామిల్ షకీల్, ఆదిల్ మహమ్మద్ రదర్ అరెస్ట్ కావడంతో కూడా ఉమర్ భయాందోళనకు చెందాడని కూడా ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. పేలుడు పదార్థాలపై ఆందోళన చెందవద్దు, తాను కూడా పట్టుబడతాననే భయంతోనే ఈ యొక్క ఘటనకు పాల్పడి ఉండొచ్చని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉమర్ మృతదేహాన్ని ధృవీకరించడానికి డిఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. దానికి సంబంధించి ఈ ప్లాన్ లో ఇంకెంతమంది ఉన్నారు, వాటందరినీ ఎక్కడెక్కడి నుంచి జరిగింది, ఉగ్ర కుట్ర కోణం అనేది కూడా ఇప్పటికే అధికారులు మాత్రం మొత్తం విచారణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి జైషే మహమ్మద్ దానికి సంబంధించినటువంటి ఉగ్ర సంస్థలన్నీ కూడా చెందిన వారని కూడా వీరందరూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. 2900 కిలోల ఐఈడి తయారీ ఉపయోగపడే పదార్థాలను కూడా రైఫిల్స్ తో పాటు టైమర్లు, రిమోట్ కంట్రోల్ స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు వీరందరిపై అంటే వీరి ముఠా ఎక్కడి నుంచి ప్రారంభించారు, ఎక్కడెక్కడ అంటే ఫరీదాబాద్ లో పెద్ద ఏదైతే ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు మాత్రం ఈ యొక్క ఢిల్లీలో జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి వారందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఇప్పుడైతే దీనికి ఈ మృతి చెందినటువంటి ఆత్మాహుతి దాడిలో మృతి చెందినటువంటి ఉమర్ అబ్దుల్లాకు సంబంధించి ఉమర్ మొహమ్మద్ సంబంధించినటువంటి వారి డీటెయిల్స్ కూడా కనుగొంటున్నారు. వారి సన్నిహితులు కూడా అరెస్ట్ కావడం ఇప్పుడు పూర్తిగా అంటే కొలిక్కి వచ్చే అవకాశం అవుతుంది ఢిల్లీ పేలుళ్ల ఘటన. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.